పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. జీవో 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీలు బంద్కు పిలుపునిచ్చారు. ఉదయం నుంచి బస్సు డిపోల ముందు ధర్నా చేసి బస్సులను అడ్డుకున్నారు. జీవో నంబర్ 49 పేరిట కొత్త జీవోను తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అటవీ శాఖ అధికారులు ఇది ఆదివాసీ ప్రాంతాలను అన్యాక్రాంతం చేసే పక్కా ప్లానే. ఏదైతే ఈ జీవో నంబర్ 49 ఉన్నదో వెంటనే రద్దు చేయకుంటే మాత్రం ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా కూడా సంపూర్ణంగా బంద్ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇప్పుడు ఆర్టీసీ కేంద్రంగా ఇప్పుడు బంద్ నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ నుంచి మా ఆదివాసీ ప్రాంతాలైన ఇక్కడ మా గ్రామాలను ఖాళీ చేసే కుట్రలు పండుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఇక్కడ అటవీ శాఖ అధికారులకి ఖబర్దార్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఈ జీవోను వెంటనే వెనుకకు తీసుకోకుంటే మాత్రం ఆదివాసీ ప్రజలు మరియు ఇక్కడ నివాసిస్తున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరు సోదరులు కూడా దీనిపై ముందు వచ్చి ఏం చేయాలనేది ఖచ్చితంగా మేము చేసేస్తాం. కాబట్టి ఈ అక్రమ జీవోను వెంటనే వెనుకకి తీసుకురాకుంటే మాత్రం మేము ఏం చేయాలని చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ జీవోను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పునః పరిశీలించుకొని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జీవో నెంబర్ 49కి వ్యతిరేకంగా బంద్ కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో బంద్కు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రమణ అందిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని చెప్పేసి ఈరోజు ఆదివాసీ సంఘాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా స్వచ్ఛందంగా అటు విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు అంతా బంద్ చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన క్రమంలో మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే దాని తీవ్రత కనిపిస్తుంది. అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మరొక వైపు మంచిర్యాల జిల్లాలో దీని తీవ్రత మాత్రం అంత కనిపించడం లేదు. కేవలం పాక్షికమైన బంద్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా 49 జీవోను రద్దు చేయాలని చెప్పేసి నిరసిస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చారు. పేసా చట్టంతో పాటు ఆదివాసీల చట్టాలను ఉల్లంఘిస్తూ ఎలాంటి గ్రామ తీర్మానాలు లేకుండా కొమరంభీం కన్జర్వేషన్ కారిడార్ను ఏర్పాటు చేయడాన్ని వీళ్ళు తీవ్రంగా నిరసిస్తున్న నేపథ్యంలో ఈ బంద్కు పిలుపునిచ్చారు. మొత్తంగా ఈ బంద్తో మాత్రం మనకు ఒక అప్రకటితమైన కర్ఫ్యూ వాతావరణం మనకు ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. కానీ మంచిర్యాల అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం ఆ తీవ్రత మాత్రం మనకు ఇక్కడ కనిపించడం లేదు. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, ఆదిలాబాద్. ఆదివాసీలు చేపట్టిన బంద్కు సిపిఎం మద్దతు ప్రకటించింది. భూమి, అడవి, నీటిని కార్పొరేటర్లకు అప్పజెప్పే కుట్రలో భాగంగా జీవో నెంబర్ 49 తీసుకొచ్చారని నేతలు మండిపడ్డారు. ఆసిఫాబాద్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఆదివాసీలు పేదలను జంగిల్ జమీన్కు దూరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. జీవో అమలైతే కొమరంభీం జిల్లాలోని 339 గ్రామాలకు మనుగడ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.